హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ దోశ చేశానండి. ఎలా చేశానో చూడండి. ముందుగా మ్యాంగోస్ అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత జ్యూస్ తీసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకొని అందులో ఇలాచీ పౌడర్, కొబ్బరి తురుము, అలాగే పంచదార వేసానండి. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. మ్యాంగో జ్యూస్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. దోశల కొరకు నేను నైటే బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ప్లెయిన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, అందులో మినపప్పు కలిపి అయినా చేసుకోవచ్చు. ఉదయాన్నే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా చేస్తే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. పిండి రెడీ చేసుకున్నానండి. దోశలు వేసుకునే లోపు నేను మీకు సౌందర్యలహరిలోని 11వ శ్లోకం చెప్తానండి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణకోనాః పరిణతాః. దోశలు వేస్తున్నానండి. పిండి కాస్త పల్చగా చేసుకొని వేసుకోవాలండి. దోశలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. పిండి తిక్కుగా ఉంటే గట్టిగా మందంగా వస్తాయి, టేస్టీగా అనిపించవు. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. దోశలు రెడీ అవుతున్నాయండి. వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయండి. చల్లారాక తింటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి, టేస్టీగా అనిపించవు. అందుకే వేడిగా ఉన్నప్పుడే తినాలండి. టుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.